జై శ్రీరామ్. నా పేరు జడ్డు దుర్గా ప్రసాద్, అడ్వకేట్, ఆకివీడు, శ్రీ రామాలయ అభివృద్ధి సమితి కార్యదర్శిని. ఈరోజు గౌరవ హైకోర్టు నందు అమరావతి జయంతి ఉన్నమట్ల గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ని వేయడం జరిగింది. దాన్ని జడా శ్రావణ్ గారు వాదించడం జరిగింది. అయితే ఆ వాదనలో పసలేదని, అందులో వాస్తవాలు లేవని గ్రహించడంతో గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేసా గిల్ గారు మనకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒక రిట్ పిటిషన్ వేసినప్పుడు మళ్ళీ అదే ఇష్యూ మీద పిల్లు ఎలా వేస్తారని చెప్పి జడగారిని గట్టిగా అడగడం జరిగింది. అయితే జడగారు ఏం చెప్పాలో తెలియక 4 సెంట్లని 40 సెంట్లని, అరే సత్రమని, కాదు కాసేపు గుంతనమ్మగూడని, కాదు పబ్లిక్ ప్లేస్ అని, కాదు గవర్నమెంట్ ల్యాండ్ అని, ఫార్మ్ అని, ఇంకా ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడడం జరిగింది. అవన్నీ గ్రహించినటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు మనకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం రాబోయే మే నెల 3వ తారీఖున ఉదయం 7:14 శంకుస్థాపన కార్యక్రమాన్ని యథాతథంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ రోజున్న ఈ వాయిదాకి కోర్టులో మన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు, నేను కూడా దగ్గరుండి జడా శ్రావణ్ గారు ఏం చెప్పాలో మేడం గారు డిస్మిస్ చేస్తే కేసుని, మేడం డిస్మిస్ కాదు డిస్పోజల్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, బయటకు వచ్చి మళ్ళీ కేసు ఓడిపోయినా సరే రఘురామ్ రాజు గారికి జలకి ఇచ్చిన హైకోర్టు అని చెప్పి ఇంత వాదనలు చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఒకటే చెప్తున్నాను నేను, మనం 3వ తారీఖున మన కార్యక్రమాన్ని యథాతథంగా చేసుకోవడం జరుగుతుంది. ఇది వాస్తవం, జనాలందరూ గ్రహించండి. ఎవరేం చెప్పినా కొన్ని యథా న్యూస్ ఛానళ్ళు, ఆకివీడికి సంబంధం లేని వ్యక్తులు, బయట వ్యక్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ వాస్తవాలు తెలియదు, ఆ ఏరియా గురించి తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నోటికి ఎత్తొస్తే అది మాట్లాడడం ఏంటంటే మా వాళ్ళు ఎవరు మీ వాళ్ళు, అందరూ మన వాళ్ళే. కాబట్టి మీరు ఎవరో నమ్మొద్దు. ఈరోజు మనం హైకోర్టులో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గెలవడం జరిగింది. ఇది వాస్తవం. ఇదే దృష్టిలో పెట్టుకోండి. ఇంక ఎవరు ఏం చెప్పినా సరే మీరు నమ్మకండి. జై శ్రీరామ్.